ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి. జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్స్ విషయంలో ఎమ్మెల్యేకు తీవ్ర మందలింపు జరిగింది. పరిణితితో వ్యవహరించాలని ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి. నియోజకవర్గంలోనూ అందరినీ సమన్వయం చేసుకోవాలని హితవు పలికారు. ఎన్టీఆర్ విషయంలో ఉద్దేశపూర్వకంగా అనలేదని ముఖ్యమంత్రికి వివరణిచ్చారు ఎమ్మెల్యే. తన మీద కుట్ర జరుగుతోందని చంద్రబాబుకి వివరణిచ్చారు ఎమ్మెల్యే. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు చంద్రబాబుని కలవడానికి వెళ్తున్న ఎమ్మెల్యేకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు వాటీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఇటు ఆ సదరు ఎమ్మెల్యే తన మీద కుట్ర జరుగుతోందని వివరించుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలోని ఆ అంశానికి సంబంధించి డిస్కషన్ కూడా జరిగింది. మీరు పరిణితితో వ్యవహరించాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అది పూర్తిగా పార్టీ మీద, ప్రభుత్వం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక ఎమ్మెల్యేగా ఉన్న మీరు, మరీ ముఖ్యంగా పార్టీకి సంబంధించిన వ్యక్తి, అందులోనూ ఎమ్మెల్యేగా ఉన్న మీరు చాలా ఆచితూచి మాట్లాడాలి. ఒక అంశం మీద రియాక్ట్ అయ్యే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు ఇది మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారం తర్వాత, ఇన్ఫాక్ట్ ఆమదాలవలసకి సంబంధించి ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవహారం, ఆ తర్వాత గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ వ్యవహారం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇటు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది అనే చర్చ జోరందుకుంటుంది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి